నమస్తే వెల్కమ్ టు హలో డాక్టర్ లైవ్ షో దిస్ ఇస్ మాధురి. ఇవాల్టి మన టాపిక్ జాయింట్ పెయిన్స్, బ్యాక్ పెయిన్. జాయింట్ పెయిన్స్, బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తాయి, రావడానికి గల కారణాలు ఏంటి, ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి తదితర విషయాలు తెలియజేయడానికి ఇవాళ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సుధారాణి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కూడా డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న లైవ్ ఫోన్స్కి కాల్ చేసి మీ డౌట్స్ను క్లారిఫై చేసుకోవచ్చు. హలో డాక్టర్ గారు. హలో, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డాక్టర్ గారు. డాక్టర్ గారు, చాలామంది జాయింట్ పెయిన్స్తో బాధపడుతుంటారు. అసలు ఈ జాయింట్ పెయిన్స్ రావడానికి గల రీజన్స్ ఏంటంటారు? అసలు ఈ జాయింట్ పెయిన్స్ లేదంటే కీళ్ళ నొప్పులు అనేటివి ఈ కీళ్ళు కండరాల నొప్పులలో అనేక రకాల జాయింట్ పెయిన్స్ అనేటివి ఉంటాయి. ఇప్పటి వరకు 100కి పైగా రకాలు అనేటివి ఉన్నాయన్నమాట. కాకపోతే కామన్గా నార్మల్గా మనకు కనిపించే ఆర్థరైటిస్లలో ఆస్టియో ఆర్థరైటిస్ అనేది, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇంకా సోరియాటిక్, గౌటీ ఆర్థరైటిస్ ఇలాంటివి చాలా మటుకు కామన్గా మనం చూస్తూ ఉంటాం. సో ఒక్కొక్కటిగా మనం చూసుకుంటే ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఇది ఏజ్తో పాటు, వయస్సుతో పాటు ప్రతి మనిషికి ఎముకలలో కొన్ని మార్పులు అనేటివి జరుగుతాయి అన్నమాట. పెద్ద వయసు ఉన్న వాళ్ళకి ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది వస్తుంది. ఇది ఎందుకు వస్తుంది అని అంటే మనం చేసే పనుల వలన, డైలీ వేర్ అండ్ టేర్ వలన ఏ జాయింట్ మీదనైతే ఎక్కువ ప్రెషర్ అనేది పడడం వల్ల, ఇంకా మనం తీసుకునే ఆహారం కరెక్ట్గా లేకపోవడము, వెయిట్ ఎక్కువగా ఉండడము, కాల్షియం తక్కువగా ఉండడము, విటమిన్ డి అనేది తక్కువ ఉండడము, లేదంటే బలహీనత, తర్వాత ఇవన్నిటి వలన సో ఏ జాయింట్ మీదనైతే ప్రెషర్ ఎక్కువ పడుతుందో జాయింట్ మధ్యలో ఉండే సైనోవియల్ ఫ్లూయిడ్ అనే జిగురు పదార్థం నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుంది. అలాగే ఎముకల చుట్టూ మెత్తటి పొరలు అనేటివి ఉంటాయన్నమాట. వాటిని కార్టిలేజ్ అంటాం. మెత్తటి ఎముకలాగా ఉంటుంది. సో ఇవి కూడా పలచబడిపోవడం, ఎగుడు దిగుడుగా ఉండడము, లేదంటే అక్కడ ఆస్టియోఫైట్స్ అంటే ఎముక కణాలే కొంచెం విడిపోయినట్లుగా ఉండడం, అలా జరగడం వల్ల జాయింట్స్ని అరిగింది అని అంటాం అనమాట. అరుగుదల అంటే ఎముకల మధ్యన జిగురు తగ్గిపోవడం, ఎముకల చుట్టూ ఉండే గట్టితనము తగ్గిపోవడం, కార్టిలేజ్ అనే పొర పలచబడిపోవడం. సో దీనికి ఏంటంటే ఎక్కువ ఈ ఆస్టియోఆర్థరైటిస్ అరుగుదల అనేది పెద్ద జాయింట్లకు వస్తుందన్నమాట. అంటే మన వెయిట్ దేని మీద పడుతుందో వాటి మీద ఎక్కువ, అంటే మెడలు అరిగినాయని, నడుములు అరిగినాయని చెప్తూ ఉంటారు కదా. సో అలా మోకాళ్ళ అరుగుదల, తొంటి అరుగుదల, ఎక్కువ శాతం మాత్రం మోకాళ్ళ అరుగుదల అనేది చాలామందికి ఉండే ప్రాబ్లం. అయితే వీటి లక్షణాలు ఎట్లా ఉంటాయంటే వీళ్ళు కూర్చొని లేవడానికి ఇబ్బంది, మెట్లెక్కి దిగడానికి ఇబ్బంది, కింద కూర్చోవడానికి ఇబ్బంది, ఎక్కువ దూరాలు నడవలేరు, నడుస్తుంటే వంకరగా నడక వస్తుంది, బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. సో ఇట్లా ఉంటుందన్నమాట. సో అయితే ఇలాంటప్పుడు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే సర్జరీలకు లేదంటే పెయిన్ కిల్లర్స్ లైఫ్ లాంగ్ వాడుతూ ఉంటారు. అలా లేకుండానే ఇప్పుడు కొంచెం లాంగ్ టర్మ్గా ఇలాంటి ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్లో ఈ హోమియోపతి అనేది బెస్ట్ ట్రీట్మెంట్ అనమాట. దీంట్లో ఏంటంటే దుష్ప్రభావాలు అనేటివి లేకుండా, బ్యాడ్ ఎఫెక్ట్స్ అనేటివి లేకుండా, కెమికల్స్, స్టీరాయిడ్స్ అట్లాంటివి ఏమీ ఈ మెడిసిన్స్లో లేకుండా మందులతోనే, ఇంటర్నల్ మెడికేషన్స్తోనే ఎముకల అనేటివి జాయింట్ రిపేర్ అనేది అవుతుందన్నమాట. అంటే ఎముకలు అనేటివి గట్టిపడము, ఎముకల మధ్య నుండే సైనోవిల్ ఫ్లూయిడ్ పదార్థం అనేది కొంత ఇంప్రూవ్ అవ్వడము, ఎముకల చుట్టూ ఉండే పొరలు స్మూత్ అవ్వడము, కీళ్ళు కండరాల నొప్పులు అనేటివి తగ్గడము, వాపు ఏమైనా ఉంటే తగ్గడము. సో ఇట్లాంటి వాటి వల్ల ఈ హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఈ ఆస్టియో ఆర్థరైటిస్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెమ్మదిగా మీ మూమెంట్ అనేది ఫ్రీగా ఉంటుంది. అయితే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయకూడని పనులు ఏంటంటే ఈ ఆల్రెడీ మోకాళ్ళ అరుగుదల ఇలాంటివి ఉన్నవాళ్ళు కింద కూర్చోవద్దు, ఎక్కువ మెట్లకి దిగొద్దు, ఎక్కువ లాంగ్ జర్నీస్ అవాయిడ్ చేయాలి. రెగ్యులర్గా కొంత ఎక్సర్సైజ్ చేసుకుంటే మంచిది, క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్ కొంచెం చేసుకుంటే మంచిది. సో మోకాళ్ళ అరుగుదల ఉంటే నీ క్యాప్స్ వేసుకోవడం మంచిది. ఇవి వాడుతూ హోమియోపతి ట్రీట్మెంట్స్ అన్నిటి తీసుకుంటే ఒక 3 నుంచి 6 వారాలలో మీకు మార్పు అనేది స్టార్ట్ అవుతుంది. కొన్ని నెలల పాటు, అంటే ప్రాబ్లం ఎంతకాలం నుంచి ఉంది, ఏ స్టేజ్లో అరుగుదల ఉందనే దాన్ని బట్టి మందులు వాడుకుంటే ప్రతి నెల ఇంప్రూవ్మెంట్తో పాటు అది మళ్ళీ అది ఇంకా పెరగకుండా స్టేజెస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఆస్టియో ఆర్థరైటిస్. ఇంకోటి ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్నే మనం కీళ్ళవాతం అని కూడా అంటాం అనమాట. సో ఇదేంటంటే ఏజ్తో సంబంధం లేకుండా చిన్న వయసులో ఉన్న వాళ్ళకి రావచ్చు, మిడిల్ ఏజ్లో రావచ్చు. సో ఇదేంటంటే మనకి టోటల్గా మన రోగనిరోధక శక్తి అనేది కరెక్ట్గా లేనిప్పుడు మన రోగనిరోధక శక్తి కణాలే మన జాయింట్లని, కండరాలని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి అనమాట. దాన్నే మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. ఇది చిన్న జాయింట్లతో స్టార్ట్ అవుతుంది, తర్వాత అన్ని జాయింట్లకు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువ మనం గమనించుకుంటే చేతి వేళ్ళు, కాళ్ళ వేళ్ళు, రిస్ట్ జాయింట్ వీటికి ఫస్ట్ స్టార్ట్ అయ్యి మిగిలిన వాటన్నిటికీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఒకసారి వస్తే దాదాపుగా లైఫ్ టైం సఫరింగ్ అనేది ఉంటుంది, ఇబ్బంది అనేది ఉంటుంది. దీనివల్ల ఎర్లీ మార్నింగ్ ఒక 2-3 అవర్స్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, స్టిఫ్ అయిపోతూ ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ అనేది దీని స్పెసిఫిక్ సిమ్టమ్ అనమాట. సో ఇట్లా జాయింట్లు అనేటివి టైట్ అయిపోవడము, వాపు, మనం ట్రీట్మెంట్ కరెక్ట్గా తీసుకోకపోతే అవి వంకర్లు అయిపోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.
దీంట్లో మనకి ఏంటంటే ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ లేదంటే కీళ్ళవాతము ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా తీసుకోకపోతే దాని ఎఫెక్ట్ వలన ఇది కీళ్ళు కండరాలకే కాకుండా మన శరీరంలోని ముఖ్య ఆర్గాన్స్ యొక్క పై పొరలలో వాపుకు గురి చేసి కొన్నిసార్లు ప్రాణహాని కలిగించే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఆల్రెడీ మీరు చాలా సంవత్సరాల నుంచి ఇతర మందుల మీద ఉన్నా కూడా ప్యారలల్గా హోమియో ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు. ఇది తీసుకోవడం వల్ల మీరు ఇతర మందుల యొక్క డోసెస్ని తగ్గించుకుంటూ ఒక స్టేజ్లో ఆ మందులనే ఆపేసుకొని ఓన్లీ హోమియోపతి మందుల ద్వారా మీ ప్రాబ్లం అనేది రూట్ కాజ్ అనేది తెలుసుకొని కరెక్ట్గా మందులు ఇస్తే రుమటైడ్ ఆర్థరైటిస్ కూడా మంచిగా కంట్రోల్ అయిపోయి మళ్ళీ ఫ్యూచర్లో రిపీట్ కాకుండా రక్తంలో ఆ చెడు పదార్థాలు రుమటైడ్ ఫ్యాక్టర్, సి రియాక్టివ్ ప్రోటీన్ ఇంకా ఏవేవైతే ఉంటాయో అవన్నీ కూడా కంట్రోల్లోకి వచ్చే విధంగా హోమియోపతి ట్రీట్మెంట్స్ ద్వారా చేసుకోవచ్చు అనమాట. డాక్టర్ గారు మీరు చెప్పారు ఈ జాయింట్ పెయిన్స్లో టైప్స్ అంటే ఎక్కువగా జనరల్ ప్రాక్టీస్లో చూస్తే ఎక్కువగా ఏ జాయింట్ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంది అండ్ పర్టికులర్గా ఏమైనా ఏజ్ నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? ఇంతసేపు నేను చెప్పినట్లుగా ఆస్టియో ఆర్థరైటిస్ అంటేనే ఏజ్తో పాటు వచ్చేదన్నమాట. ప్రతి మనిషికి ఏజ్ పెరుగుతుంటే ఎముకలు అనేటివి అరుగుతూ ఉంటాయి. సో అదే నేను ఇంతకుముందు చెప్పాను ఆస్టియో ఆర్థరైటిస్. అది ఎక్కువ మోకాళ్ళు అరుగుతున్నాయని చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అలాగే సర్వైకల్ స్పాండిలోసిస్, లుంబర్ స్పాండిలోసిస్, అది నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ అని మనం అనుకుంటాం. కానీ వెన్నుపూసలు కూడా అరుగుతాయి అన్నమాట. దానివల్ల కూడా మనకి నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. వీటన్నిటికీ హోమియోపతి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అలాగే ఈ జాయింట్ పెయిన్స్లో ఈ కీళ్ళ వాతం అనేది కూడా నేను ఇంతకుముందు మీకు చెప్పాను రుమటైడ్ ఆర్థరైటిస్. అలాగే ఇంకొకటి కూడా ఉంటుంది గౌటీ ఆర్థరైటిస్. ఇది ఎక్కువ మిడిల్ ఏజ్డ్ వాళ్ళలో వస్తుంది. ఎవరికైనా రావచ్చు. అంటే మనం తీసుకునే ఆహారంలో ముఖ్యంగా దీనికి కారణం మనం చూసుకుంటే గౌటీ ఆర్థరైటిస్ అంటే రక్తంలో సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేటివి ఎక్కువగా ఉండడం అనమాట. ఇవి ఎందుకు ఎక్కువగా ఉంటాయనంటే ఎక్కువ మనం తీసుకునే ఫుడ్ ఐటమ్స్లో హై ప్రోటీన్ ఉండడము, దానికి తగ్గట్టుగా నీళ్లు సరిగా తాగకపోవడము, శారీరక శ్రమ సరిగా లేకపోవడం వల్ల ఆ హై ప్రోటీన్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఆ యూరిక్ యాసిడ్ అనేది రక్తంలో చేరి ఇది జాయింట్స్ చుట్టూ ఒక ఉప్పు గల్లల మాదిరిగా, క్రిస్టల్స్ మాదిరిగా చేరి జాయింట్లను డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. జాయింట్లలో వాపన వస్తూ ఉంటుంది అనమాట. దీని ముఖ్య లక్షణం ఏంటంటే గౌటీ ఆర్థరైటిస్లో సో కాలి యొక్క బొటన వేలు చాలా ఉబ్బిపోయి ఎరుపుగా, ముట్టుకుంటే వేడిగా, చాలా విపరీతమైన నొప్పి, అడుగు తీసి అడిగేయలేని పరిస్థితి అట్లా వస్తుంటుంది. ఇది కొన్నిసార్లు అక్యూట్ అంటే అప్పుడు మనం చాలా సివియర్గా అయిపోతూ ఉంటుంది అనమాట. ఇదే తరచుగా అప్పుడప్పుడు క్రానిక్ అయిపోతూ సంవత్సరాల తరబడి ఉంటుంది. అయితే ఈ గౌట్ ఉన్న వాళ్ళకు కూడా హోమియోపతి ట్రీట్మెంట్స్ చాలా బాగున్నాయి. ఎన్నో రకాల మందులు ఉన్నాయి. కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఉన్నది. మందులు రెగ్యులర్గా వాడుకుంటే లోపల మన మెటబాలిజం అనేది కరెక్ట్గా అయ్యి ఆ చెడు పదార్థాలు అనేటివి బయటికి వచ్చేస్తాయి. ఆ జాయింట్ల చుట్టూ చేరినాయి, అవి క్లియర్ అవుతాయి. దానివల్ల మనకి ఏంటంటే గౌటీ ఆర్థరైటిస్లో ఉండే కీళ్ళ నొప్పులు అనేటివి తగ్గిపోతాయి. దీనికి మనం న్యాచురల్గా ఇంట్లో చేసుకోవాల్సింది ఏంటి అంటే జాగ్రత్తలు. గౌటీ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ఎక్కువ హై ప్రోటీన్ అనేది కొంచెం లిమిట్లో తీసుకోవాలి. ఎక్కువ పండ్లు తినాలి, ఫ్రూట్ సలాడ్, వెజిటబుల్ సలాడ్స్ ఇవి ఎక్కువ తీసుకోవాలి. యూరిక్ యాసిడ్ ఏం తింటే పెరుగుతుంది? హై ప్రోటీన్ రెడ్ మీట్ కానీ, మాంసాహారం కానీ, లేదంటే ఎక్కువ హై ప్రోటీన్ ఉండే పనీర్ కానీ, లేదంటే ఇవి గింజలు. సో ఇలాంటివి కొంచెం లిమిట్లో తీసుకొని ఫ్రూట్స్, వెజిటబుల్స్ పల్చగా వండుకొని తినాలన్నమాట. సో ఇట్లాంటివి చేస్తూ కొంచెం రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేటివి చేసుకుంటూ మీకు ఇంకా ఇతర జబ్బులు ఏమైనా ఉన్నాయా, ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా, బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలాంటి కొలెస్ట్రాల్ అలాంటివి ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకొని అవి కంట్రోల్లో పెట్టుకునేటట్టు చేసుకుంటే ఈ గౌటీ ఆర్థరైటిస్కి కూడా హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. డాక్టర్ గారు ఈ జాయింట్ పెయిన్స్ అనేవి బాడీ పార్ట్స్లో ఎక్కడెక్కడ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అండ్ వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? అంటే ఏదైనా ఎక్కువ వర్క్ చేసినా, స్ట్రెస్ ఎక్కువ పెట్టినా పెయిన్స్ వస్తుంటాయి. జనరల్ పెయిన్కి జాయింట్ పెయిన్స్కి ఏమైనా డిఫరెన్షియేషన్ ఉంటుందంటారా? అంటే పెయిన్స్లో ఎన్నో రకాలు ఉంటాయి. ఇంతకుముందు చెప్పినట్లుగానే 100కు పైగా రకాలు ఉంటాయి. అంటే జస్ట్ కీళ్ళు కండరాల నొప్పులు, ఏ జబ్బు లేకుండా నొప్పులు వచ్చే వాళ్ళు ఉంటారు. దాన్ని కండరాల నొప్పులని ఫైబ్రోమయాలజియా అంటారు. కీళ్ళ నొప్పులు అంటే కీళ్ళ వాతాలు, అరుగుదల అలా ఏమి ఉండదు. కానీ మనం చేసే వృత్తిని బట్టి మనం అలసిపోవడం, సరిగా తినకపోవడము, వీక్గా ఉండడము, హెవీ స్ట్రెయిన్, స్ట్రెస్ ఇలాంటి వాటి వల్ల కీళ్ళ నొప్పులాగా వస్తూ ఉంటాయి. సో కదలకుండా కూర్చొని చేసే జాబ్స్లో, నిలబడి చేసే జాబ్స్లో, బరువులు ఎత్తే జాబ్స్లో. సో దాన్ని ఆర్థ్రాలజియా అంటారు. అంటే అది ఆర్థరైటిస్ కాదు, ఆర్థ్రాలజియా. అది మందులతో పాటు వాడుకుంటే ఈ ఫైబ్రోమయాలజియా, ఆర్థ్రాలజియా అంటే జస్ట్ నార్మల్గా వచ్చే కీళ్ళు కండరాల నొప్పులు కొన్ని వారాలలోనే ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటూ కారణాన్ని మనం కనుగొని మందులు వాడుకుంటే కొన్ని వారాలలోనే ఇది పర్మనెంట్గా క్యూర్ అవుతుంది. అదే ఆర్థరైటిస్ లేదంటే రుమటైడ్, ఇంతకుముందు నేను చెప్పినట్లు కీళ్ళవాతాలు, కీళ్ళ అరుగుదలలు, లేదంటే ఆటోఇమ్యూన్ డిసీజ్ ఇట్లాంటి వాటికి మాత్రం కొంత లాంగ్ టర్మ్గా తీసుకుంటే క్యూర్ అనేది అవుతుంది. ఇంతసేపు నేను అరుగుదల చెప్పాను, ఆర్థరైటిస్, కీళ్ళవాతాలు చెప్పాను, వాటికి కూడా పర్మనెంట్ క్యూర్ అనేది ఉంది. ఇంకోటి ఏంటంటే సోరియాటిక్ ఆర్థరైటిస్. సోరియాసిస్ అనేది యాక్చువల్గా ఏంటంటే స్కిన్ ప్రాబ్లం. అంటే చర్మం అనేది పొడి బారి చేప పొలుసులాగా ఊడిపోయి
ప్యాచెస్ కిందికి వచ్చేసి అది మళ్ళీ 5 రకాలు ఉంటుంది. సో ఆ సోరియాసిస్ అనేది బాడీలో ఎక్కడైనా రావచ్చు. ఇది ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక 30% మంది వాళ్ళకి సోరియాసిస్ ఉన్న వాళ్ళలో 30% ఇది ఆర్థరైటిస్ కింద, జాయింట్ పెయిన్స్ కింద రావచ్చు అనమాట. దీని ముఖ్య కారణం ఏంటి సోరియాసిస్కి? ఆటో ఇమ్యూన్. మన రోగనిరోధక శక్తి అనేది కరెక్ట్గా లేకపోవడం వల్ల, బ్యాలెన్స్డ్గా లేకపోవడం వల్ల సో ఇది మన చర్మం మీద పని చేసి చర్మాన్ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది అనమాట. చేప పులుసులాగా ఊడిపోతూ ఉంటాయి. సో ఈ సోరియాసిస్లో ఆర్థరైటిస్ ఎట్లా ఉంటుందంటే ప్రతి ఒక్క కీలుకి అంటే ఫస్ట్ 1-2 జాయింట్స్కి స్టార్ట్ అయ్యి కాళ్ళకి రావచ్చు, లేదంటే చేతులకి రావచ్చు, లేదంటే షోల్డర్స్కి, ప్రతి ఒక్క జాయింట్ ఇది ఎఫెక్ట్ అయిపోయి అవి వాపు, స్టిఫ్నెస్, ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్, కొద్దిసేపు మనం కూర్చున్నా లేసి పని చేసుకోలేని పరిస్థితి, అట్లా జాయింట్ పెయిన్స్తో సఫర్ అవుతూ ఉంటారు. అది లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇలాంటి వాటికి కూడా ఫ్యూ మంత్స్ టు ఇయర్స్ అంటే ప్రాబ్లం ఎంతకాలం నుంచి ఉంది, ఎంత డీప్ రూటెడ్గా ఉంది, దాని రిపోర్ట్లో వాల్యూ ఎలా ఉంది అనే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకుంటే సోరియాటిక్ ఆర్థరైటిస్కి కూడా లైఫ్ లాంగ్ వాడకుండా కొంచెం లాంగ్ టర్మ్గా యూజ్ చేసుకొని పర్మనెంట్గా క్యూర్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా ఆర్థరైటిస్లో కొంతమందికి పోస్ట్ ఆపరేటివ్, పోస్ట్ ఇన్ఫెక్టివ్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ద్వారా వచ్చేటివి, అలా ఎన్నో రకాలై ఉంటాయి. వీటన్నిటికీ చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. హోమియోపతిలో ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు, కొత్త సమస్యలు రావు. ఈ మందులు ఏంటంటే మెయిన్ మన మెటబాలిజంని సెట్ చేస్తుంది. అలాగే రక్తంలో ఉండే చెడు పదార్థాలు అంటే కొద్దిగా ఇన్ఫెక్షన్స్ ఉండడము, లేదంటే ఈఎస్ఆర్ పెరగడము, సి రియాక్టివ్ ప్రోటీన్ అనేది పెరగడము, రుమటాయిడ్ ఫ్యాక్టర్, లేదంటే ఇంకా HLA-B27 ఇలాంటి యాంకిలోజింగ్ స్పాండిలైటిస్, ఇలాంటి వాటి అన్నిటి కూడా దాని స్టేజ్ని బట్టి, లక్షణాలను బట్టి ఇస్తామన్నమాట ట్రీట్మెంట్. హోమియోపతి ఎట్లా ఉంటుందనంటే ప్రతి పేషెంట్కి ఇండివిజువల్గా ఆ ఇండివిజువల్కి ఆ ప్రాబ్లమ్ని స్టడీ చేసి అంటే వాళ్ళ శరీరాన్ని స్టడీ చేస్తాం, వాళ్ళ మానసిక పరిస్థితిని స్టడీ చేస్తాము, వ్యాధి లక్షణాలు, మానసిక లక్షణాలు, తర్వాత శరీర లక్షణాలు, తర్వాత రిపోర్ట్లను బట్టి ఇవన్నీ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ని తీసుకొని వాళ్ళకి ఏ రెమెడీ అయితే సెట్ అవుతుందో అవి కరెక్ట్గా ప్రాపర్ డోసెస్ పొటెన్సీస్లో రెగ్యులర్గా యూజ్ చేస్తూ దాంతోపాటు మీకు కొంచెం డైట్ పరంగా కొన్ని సలహాలు ఇస్తాం. అవన్నీ మెయింటైన్ చేసుకుంటే డెఫినెట్గా ఈ ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్, జువినైల్ అంటే చిన్నపిల్లలలో వచ్చే ఆర్థరైటిస్, అలాగే సోరియాటిక్, ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా శాశ్వత పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, ఈ జాయింట్ పెయిన్స్లో మీరు చెప్పారు, టైప్స్ చెప్పారు. జాయింట్ పెయిన్స్లో టైప్స్తో పాటు స్టేజెస్ కూడా ఉంటాయా? అండ్ ఈ స్టేజ్లో హోమియోకేర్ ఇంటర్నేషనల్కి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయంటారు ఈచ్ స్టేజ్కి సంబంధించి? జాయింట్ పెయిన్స్ అనేటివి అందరూ ఫస్ట్ డే 1 రాలేరనమాట. వాళ్ళు కొన్ని రోజులు అది జాయింట్ పెయిన్స్ అనుకోరు, ఏదో ఇన్ఫెక్షనో లేదంటే ఏదైనా దెబ్బ తగిలిందో, మనం ఎక్కువ పని చేసినామో అట్లా అనుకుంటూ ఉంటారు. అలా నెలలు పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటారు అనమాట. అయితే నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి మీకు 3 నుంచి 6 వారాలకు మించి ఒక జాయింట్ కానీ మల్టిపుల్ జాయింట్స్ కానీ పెయిన్ సడన్గా వస్తున్నా, ఒక పాయింట్లో వస్తున్నా, మూమెంట్ రిస్ట్రిక్షన్ అయినా, వాపున్నా, నొప్పులున్నా నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏజ్తో సంబంధం లేకుండా కీళ్ళవాతాలు అనేటివి ఎక్కువైపోతూ ఉన్నాయి. అలాగే లిగమెంట్స్ అనేటివి టియర్ అవుతూ ఉన్నాయి. చిన్నగా దెబ్బలు తగిలిన లిగమెంటల్ టియర్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. అవి కోలుకోవడానికి చాలా ఇయర్స్ పడుతుంది అనమాట. సో కాబట్టి 3 నుంచి 6 వారాల మించి మీకు నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, జాయింట్ పెయిన్స్ ఒకటి కానీ మల్టిపుల్ జాయింట్స్ కానీ వస్తున్నాయి అని అంటే నెగ్లెక్ట్ చేయకుండా ఫస్ట్ డాక్టర్ని కలవండి. హోమియోకేర్లో ఏంటంటే మేము ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎగ్జామినేషన్స్ చేయడంతో పాటు మనం బయట పరీక్షలు అనేటివి చేయించుకొని దాని మూల కారణం అనేది కనుక్కొని, అంటే జస్ట్ కీలు కండరాల నొప్పులా, ఏమైనా విటమిన్ డెఫిషియన్సీయా, లేదంటే మీ పని ఒత్తిడా, లేదంటే ఇంకా ఏమైనా కీలవాతం, కీల అరుగుదల కరెక్ట్గా తెలుసుకొని దాన్ని బట్టి మందులు వాడుకుంటే ప్రతి స్టేజ్కి దానికి తగ్గట్టుగా మందులు ఉంటాయి. అంటే ఫస్ట్ స్టేజ్లో వాళ్ళకి ఏదైతే తగ్గుతుంది, అలాగే 3rd స్టేజ్లో ఉన్నారా, 4th స్టేజ్లో ఉన్నారా, అరుగుదలలో ఏ స్టేజ్లో ఉన్నారు, కంప్లీట్గా అరిగిందా అనే దాన్ని బట్టి ప్రతి స్టేజ్కి దానికి తగ్గట్టు మందులు అనేటివి ఉంటాయి అన్నమాట. ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా ఈ మందులు వాడుకుంటే మనం వాడుతూ ఉంటే రిలీఫ్ అనేది వస్తూ ఉంటుంది. రిలీఫ్ కొంత రాగానే ఆపేయకుండా అది కంటిన్యూ చెప్పిన విధానంగా అంత కోర్స్ అనేది కంప్లీట్గా చేసుకుంటే డెఫినెట్గా ఇప్పుడు నేను చెప్పిన ఆస్టియోఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్, గౌటీ, కీళ్ళ వాతాలు, కీళ్ళ అరుగుదల, ఇలా కీళ్ళు కండరాల నొప్పులు, సో ఇలాంటివన్నీ కూడా శాశ్వత పరిష్కారం అనేది దొరుకుతుంది. డాక్టర్ గారు, మరో కామన్ ప్రాబ్లం చాలామంది అనుభవించేది బ్యాక్ పెయిన్. అసలు బ్యాక్ పెయిన్ అనేది దేనివల్ల వస్తుంది? బ్యాక్ పెయిన్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటారు? సో ఇక మనకి ఈ మధ్యకాలంలో టీనేజర్స్ నుంచి ప్రతి ఒక్కరికి మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్లో మనం చేసే పనిని బట్టి సో ఏంటి నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్స్, స్పైనల్ కార్డ్ పెయిన్ అనేది కామన్ ప్రాబ్లం అయిపోయింది అన్నమాట. ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్ టైంలో ఏదో టైంలో వచ్చేస్తుంది. సో దీనికి ముఖ్య కారణాలు ఏంటి అని అంటే మనకి బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్కి సో మెయిన్ కాల్షియం తక్కువ ఉండడము, విటమిన్ డి అనేది తక్కువ ఉండడము, మనం టైంకి ఆహారం ప్రాపర్గా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకపోవడము,
సన్ ఎక్స్పోజర్ లేకపోవడము, లేదంటే మనం చేసే వృత్తిని బట్టి కదలకుండా గంటల కొద్దీ ఒకటే ప్లేస్లో నిలబడడం, కూర్చోవడం, బరువులు ఎత్తడము, మెట్లకి దిగడం ఇలాంటివి చేయడము, ఇంతకుముందు మనకి ఏదైనా ఇంజురీస్ అయితే దానికి కంప్లీట్గా ట్రీట్మెంట్ తీసుకోకపోవడము, అలాగే ఇవన్నీ ఒక ఎత్తు అయితే లోపల నిజంగానే ప్రాబ్లం ఉండడము. బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్కి ముఖ్య కారణాలు స్పాండైలోసిస్ అంటే వెన్నుపూసలు, అంటే బ్యాక్లో ఉండే చిన్న చిన్న వెన్నుపూసలు పైన మెడ నుంచి కింద తోక బొక్క వరకు కూడా ఈ ఎముకలలో అరుగుదల అనేది వస్తుందన్నమాట. దానివల్ల కూడా దాన్నే మనం మెడలో బోన్స్ అరిగితే సర్వైకల్ స్పాండైలోసిస్ అంటాం అనమాట. నడుము దగ్గర బోన్స్ అరిగితే లుంబార్ స్పాండైలోసిస్ అంటాం. సో ఈ ఒకటే కాకుండా మెడ దగ్గర వెన్నుపూసలు అంటే ఆ బోన్స్ మధ్యలో మెత్తటి ఎముకలు ఉంటాయి, డిస్కులు అంటాం. ఆ డిస్కులు అనేటివి కూడా ఇంజురీస్ వల్లనో, వీక్ ఉండడం వల్లనో, హెవీ స్ట్రెయిన్ వల్లనో, వెయిట్ ఎక్కువ, మన బాడీ వెయిట్ ఎక్కువ ఉండడం వల్లనో, సో మనం చేసే పనిని బట్టి డెస్క్ జాబ్స్ ఏమైనా ఉన్నట్లయితే, సో అలా ఉండడం వల్ల కూడా ఆ డిస్కులు అనేటివి ఉబ్బుతాయి అన్నమాట. అవి డిస్క్ బల్జ్, డిస్క్ ప్రొట్రూషన్, డిస్క్ హెర్నియేషన్, డిస్క్ డెసికేషన్, ఇట్లా ఆ డిస్కులు అనేటివి ముందరికి కదిలినప్పుడు ఆ వెన్నుపూస కింద నుంచి మనకి వెన్ను పాము అంటే నరాలు అనేటివి పాస్ అవుతూ ఉంటాయి. సో ఈ నరాల మీద ఆ డిస్కులు ఉబ్బి వాటి ఒత్తిడి నరాల మీద పడితే ఆ నరాలు ఎక్కడెక్కడికి పోతాయో అక్కడ మనకు పెయిన్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ, స్పాండైలోసిస్ కానీ, మెడ దగ్గర ఎముకలు అరిగిన డిస్క్ ప్రాబ్లం ఉన్నా దాని లక్షణాలు ఎట్లా ఉంటాయో నేను చెప్తా. బట్ ఇవి అందరికీ ఒకటే రకంగా ఉండవు, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటాయి అనమాట. జనరల్గా మాత్రం మెడ నొప్పి ఉన్న వాళ్ళకి నెక్ పెయిన్, నెక్ స్టిఫ్నెస్, మెడ తిరగకపోవడము, వంగలేకపోవడము, వెనకకి చూడలేకపోవడము, లేచి నడుస్తే కళ్ళు తిరగడము, చేతులు, ఛాతీ, భుజాలు, జబ్బలు ఇవన్నీ కూడా కొంచెం నొప్పి, తిమ్మిరి, మంట, మొద్దుబారడం ఇలాంటివి కూడా ఉండవచ్చు. అదే నడుము దగ్గర ఎముకలు అరిగినా లేదంటే డిస్క్ ప్రాబ్లం ఉన్నా సో ఏమవుతుంది అని అంటే నడుము కింద భాగంలో నుంచి మన శరీరంలోనే అతిపెద్ద నరం సియాటిక్ నర్వ్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ లేదంటే స్పాండైలోసిస్ ఉన్న వాళ్ళకి లో బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది. ఈ లో బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు నడక సరిగా రాకపోవడం, వంగి లేవడానికి ఇబ్బందికరంగా ఉండడం, కూర్చొని లేవడానికి ఇబ్బందికరంగా ఉండడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఇంకా ఎస్పెషల్లీ ఈ లేడీస్లో ఏంటంటే ఆఫ్టర్ డెలివరీస్ కూడా ఈ బ్యాక్ పెయిన్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. వాళ్ళ పర్సనల్ కేర్ సరిగా తీసుకోకపోవడము, అలాగే పని ఒత్తిడిలో ఉండడము, ఆహారం కరెక్ట్గా టైంకి తీసుకోకపోవడం వల్ల కూడా ఈ బ్యాక్ పెయిన్స్ అనేటివి లేడీస్లో చాలా ఎక్కువగా ఉంటాయి. వీటికి మనం ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి కాల్షియం ఏ ఫుడ్లో అయితే మనకు అవైలబుల్గా ఉన్న ఫుడ్ కొంచెం ప్రాపర్గా టైమింగ్స్ మెయింటైన్ చేసుకొని, పర్సనల్ కేర్ తీసుకొని, ఆహారపు అలవాట్లు కొంచెం మార్చుకొని, పాలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు ఇవి బ్యాలెన్స్డ్ డైట్గా డైలీ టైమింగ్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ మనం హైట్ అండ్ ఏజ్కి తగ్గట్టుగా వెయిట్ అనేది చూసుకోవాలి. ఒకవేళ ఓవర్ వెయిట్ ఉంటే అది తగ్గించుకునేటట్టు చూసుకోవాలి. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దానికి ఒక రిపోర్ట్ అనేది చేయించుకోవాలి, ఒక ఎక్స్రే లేదంటే బ్లడ్ రిపోర్ట్స్ అనేటివి చేయించుకోవాలి. కొంతమందికి ఏంటంటే కొన్ని విటమిన్ డెఫిషియన్సీస్లో కూడా జబ్బు లేకుండా కూడా బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, కండరాల నొప్పులు, వీక్నెస్, ఎప్పుడు ఏదో ఒక నొప్పులు అనేటివి వస్తూ ఉంటాయి అన్నమాట. విటమిన్ B12 డెఫిషియన్సీ, విటమిన్ D డెఫిషియన్సీ, ఇంకా కొన్ని ఆమ్లాలు మన బాడీలో ఉండే కొన్ని సాల్ట్స్ అనేటివి తగ్గినా కూడా ఈ కీళ్ళు పొటాషియం డెఫిషియన్సీ, సోడియం డెఫిషియన్సీ ఇట్లాంటి వాటి వల్ల కూడా పెయిన్స్ అనేటివి వస్తూ ఉంటాయి. అంటే కారణం అనేది కరెక్ట్గా తెలుసుకోవాలి. అది అరుగుదలనా లేదంటే కీళ్ళవాతమా, ఇమ్యూన్ సిస్టమ్ ప్రాబ్లమా, లేదంటే ఇతర జబ్బులు ఏమైనా ఉన్నాయా, థైరాయిడ్ ప్రాబ్లమా, సో లేదంటే ఇంకేమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా, లేదంటే ఇంకా ఇతర జబ్బులు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ మనం చూసుకొని దాని తగ్గట్టుగా మనం రూట్ కాజ్ అనేది కరెక్ట్గా కనుక్కొని దానికి ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గా హోమియోపతి తీసుకుంటే దీనివల్ల లాభం ఏంటంటే మనకు నష్టాలు ఉండవు, వేరే జబ్బులు రావు, వేరే ఆర్గన్స్ చెడిపోవు. సో మనం మందులు వాడడం వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది, జబ్బులు రాకుండా ఉంటాయి, ప్రాబ్లం తగ్గుతుంది. ఈ కీళ్ళు, కండరాల నొప్పులు, స్పాండైలోసిస్, స్పాండిలైటిస్ అనేది కూడా ఉంటుంది. స్పాండైలోసిస్కి స్పాండిలైసిస్కి డిఫరెన్స్ ఏంటంటే స్పాండైలోసిస్ అంటే అరుగుదల, స్పాండిలైటిస్ అంటే వెన్నుపూసలో ఇన్ఫెక్షన్లు, కండరాలలో వాపు, దానివల్ల ఇంకా కొన్ని టీబీ లాంటివి ఇన్ఫెక్షన్స్ వెన్నుపూసకి రావడం, దాన్ని మనం పాట్స్ డిసీజ్ అంటాం అనమాట. సో ఇట్లా అనేక రకాల జబ్బులు ఉంటాయి. సో అందుకే మనం డాక్టర్ని కలిస్తే వాళ్ళ ఎగ్జామినేషన్ ద్వారా, రిపోర్ట్ల ద్వారా అవి కరెక్ట్గా తెలుసుకుని దానికి మందులు వాడుకుంటే ఇవన్నీ కూడా విదిన్ ఫ్యూ డేస్లో మనకు కంట్రోల్ అయిపోయి చెప్పిన ప్రకారంగా మందులు వాడుకుంటే ఇది పర్మనెంట్గా కూడా క్యూర్ అవుతాయి. డాక్టర్ గారు, ఈ బ్యాక్ పెయిన్కి సంబంధించి జనరల్గా ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేయించుకోవాలంటారు? సో మీకు నెక్ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ కానీ 2-3 వారాలను మించి వస్తుంది అని అంటే డెఫినెట్గా డాక్టర్ని కలిసి ఫస్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయించుకోండి. వాళ్ళకి డౌట్ఫుల్గా ఏమైనా సిమ్టమ్స్ అనిపిస్తే డెఫినెట్గా ఒక ఎక్స్రే, నెక్కి కానీ బ్యాక్ కానీ ఒక ఎక్స్రే తీయించుకోండి. తర్వాత ఏమైనా కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ D, B12 డెఫిషియన్సీ ఉందా బ్లడ్ టెస్ట్లు చేయించుకోండి. అలాగే ఏదైనా యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ ఉందా అనేది కొన్ని రక్త పరీక్షలు ఉంటాయి, అవన్నీ చేయించుకోవాలి. సో అలాగే ఇంకా
డాక్టర్కి తెలుస్తుంది మీకు ఏమైనా దాంతోపాటు అసోసియేటెడ్ షుగర్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా, థైరాయిడ్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే సియాటికా లాంటిది ఏమైనా ఉన్నదా, ఇవన్నీ డాక్టర్ చెప్తారు. దాని ప్రకారంగా మనం రక్త పరీక్షలు, ఎక్స్రే లేదంటే ఎంఆర్ఐ లేదంటే ఇవి చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకి కామన్ ప్రాబ్లం సియాటికా అనేది చూస్తూ ఉంటాం. సియాటికాలో ఎలా ఉంటుంది అని అంటే మనం సింపుల్గా బెడ్ మీద పడుకొని కాళ్ళు స్ట్రైట్గా పెట్టి మెల్లగా లేపుతూ ఉంటే ఆ తొడ దగ్గర పట్టేయడం కానీ, బ్యాక్లో తొంటి దగ్గర పట్టేయడం కానీ అలా మీకు అనిపిస్తే స్ట్రైట్ లెగ్ రేజింగ్ అంటాం అనమాట. అలా మన కాళ్ళు లేపుతూ ఉంటే పెయిన్ వస్తూ ఉంటుంది. సో అలా ఉంటే డెఫినెట్గా సియాటికా పాజిటివ్ అని మనం చెప్పుకోవచ్చు. సో కాబట్టి మీకు ఇలాంటి లక్షణాలు ఏదైనా కీళ్ళు కానీ, కండరం కానీ, మెడ నొప్పి, నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు ఇలాంటి 3 నుంచి 6 వారాలను మించి మీకు పెయిన్ వస్తుందంటే డెఫినెట్గా కన్సల్ట్ అవ్వండి. వీటన్నిటికీ ప్రతి స్టేజ్ని బట్టి మెడిసిన్స్ ఉన్నాయి. ఆ మెడిసిన్స్ రెగ్యులర్గా వాడుకుంటూ మేము చెప్పే జాగ్రత్తలు మెయింటైన్ చేసుకుంటే డెఫినెట్గా ఈ జాయింట్ పెయిన్స్, కీళ్ళవాతాలు, అరుగుదల, డిస్క్ ప్రాబ్లమ్స్ అన్నీ పర్మనెంట్గా క్యూర్ అవుతాయి. డాక్టర్ గారు, హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, అలాగే స్పెషలైజేషన్ ఏంటి, ఎక్స్ప్లెయిన్ చేయండి. హోమియో కేర్ ఇంటర్నేషనల్ హోమియోపతి మెడిసిన్స్ ప్యూర్గా ఉంటాయి అండ్ జర్మన్ అండ్ స్విస్ మెడిసిన్స్ యూజ్ చేస్తాము. సో ఇందులో కెమికల్ అనేది ఉండదు, స్టీరాయిడ్ అనేది ఉండదు. సో ఓన్లీ న్యాచురల్ రెమెడీస్ చాలా డైల్యూటెడ్ ఫామ్లో ఇస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఇది యూజ్ చేయొచ్చు. ఒకవేళ ఆల్రెడీ మీకు ఒక జబ్బు కోసం మీరు ట్రీట్మెంట్కి వస్తారు, కానీ మీకు ఇతర జబ్బులు కూడా ఉన్నాయి, అంటే హార్ట్ ప్రాబ్లం ఉండి జాయింట్ పెయిన్స్ కోసం వస్తూ ఉంటారు. సో చాలా ప్రాబ్లమ్స్ తోటి వస్తుంటారు. అసోసియేటెడ్ వాళ్ళకి బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలాంటివి ఉంటాయి. అలా ఉన్నా కూడా మీరు ప్యారల్గా అదర్ మెడిసిన్స్తో పాటు కూడా హోమియోపతి ట్రీట్మెంట్స్ అనేవి తీసుకోవచ్చు. ఇది వాడడం వల్ల కిడ్నీలు చెడిపోవడం అలాంటివి ఏమీ ఉండవు. ఓన్లీ ఇది వాడడం వల్ల మీకున్న ప్రాబ్లం తగ్గుతుంది. ఇంకా ఇతర జబ్బులు కూడా తరచుగా వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివి కూడా రాకుండా ఉంటాయి. అండ్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, పథ్యాలు కూడా ఉండవు. హోమియోపతికి పెద్దగా పథ్యాలు అనేటివి ఏమి ఉండవు. జస్ట్ మీ ప్రాబ్లమ్ని బట్టి ఏ ఫుడ్ తీసుకుంటే మీకు బెటరో మేము సజెస్ట్ చేస్తాం. అవి చేసుకుంటూ మందులు వాడుకుంటే ఆర్థరైటిస్, ఆర్థరాలజియా, ఫైబ్రోమయాలజియా, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండైలోసిస్, సియాటికా ఇంకా ఎన్నెన్నో అన్నిటికీ కూడా మంచి క్యూర్ అనేది ఉంటుంది. డాక్టర్ గారు, మీరు చెప్తున్నారు హోమియోపతితో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని. అసలు జనరల్గా హోమియో మెడిసిన్ అనేది ఎలా పనిచేస్తుందంటారు? సో హోమియోపతిక్ మెడిసిన్ అనేది హ్యూమన్ బీయింగ్స్ మీదనే ప్రూవ్ చేశారనమాట. హ్యూమన్ బీయింగ్స్ మీదనే డ్రగ్ ప్రూవింగ్ అనేది జరిగింది. హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఇంతసేపు నేను చెప్పినట్లుగా ఆ ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థరైటిస్ ఉంది. ఆర్థరైటిస్లో ఏంటి అని అంటే ఏ రకమైన ఆర్థరైటిస్, అరుగుదల ఉంది అని అంటే హోమియోపతి మెడిసిన్స్ ద్వారా మనకి లోపల మనం తిన్న ఫుడ్ అనేది అబ్జార్ప్షన్ అనేది పెరుగుతుంది, డెఫిషియన్సీస్ అనేటివి తగ్గుతాయి, జాయింట్లో ఉండే ఫ్లూయిడ్స్ అనేటివి ఏదైతే మనకు ఫ్లెక్సిబిలిటీకి కావాల్సిన సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఏదైతే ఉంటుందో అది హోమియోపతి మెడిసిన్స్ ద్వారా కొంత ఇంప్రూవ్ అవుతుంది. ఎముకల చుట్టూ ఉండే పొరలు అనేటివి ఆ కార్టిలేజ్ అనే మెత్తటి పదార్థం అది ఉంటేనే మనకు ఫ్రీ మూమెంట్ అనేది ఉంటుంది, క్రెపిటస్ సౌండ్స్ రావు జాయింట్స్లో. సో ఈ హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఆ జాయింట్ చుట్టూ ఉండే కార్టిలేజ్ అనే పొర స్మూత్ అవుతుంది. అలాగే ఇన్ఫ్లమేషన్స్, వాపులు ఎక్కడెక్కడైతే జాయింట్స్లో ఉంటాయో అవన్నీ కూడా హోమియోపతి మెడిసిన్స్ ద్వారా తగ్గుతాయి. మూల కారణంకి ఈ హోమియోపతి అనేది పనిచేస్తుంది అనమాట. దానివల్ల మీకు పర్మనెంట్ క్యూర్ అనేది ప్రతి డిసీజ్గా అయ్యే అవకాశం ఉంటుంది. కొంత లిమిటేషన్స్తో పాటు ఆ స్టేజ్ని బట్టి మనం చెప్పినట్లుగా డాక్టర్ చెప్పినట్టుగా వాడుకుంటే ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్లుగా అన్ని రకాల జబ్బులకి, అంటే ఓన్లీ ఆర్థరైటిస్ ఈ రకమైనవి కాకుండా అన్ని రకాల జబ్బులకి కూడా మనకి హోమియోపతి ట్రీట్మెంట్ అనేది ఉంది. ఇది వాడుకుంటే మనం ఎక్కువ పెయిన్ కిల్లర్స్ లేదంటే స్టీరాయిడ్స్ ఇవి వాడాల్సిన అవసరం లేకుండా, సర్జరీలకు పోవాల్సిన అవసరం లేకుండా మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, కాలర్ ఉన్నారు భీమవరం నుంచి వెంకటరాజు గారు, వారితో మాట్లాడదాం. నమస్తే వెంకటరాజు గారు, మీ డౌట్ గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. హలో హలో మాట్లాడండి డాక్టర్ గారితో. హలో నమస్తే సార్, చెప్పండి. అది నాకు తిమ్ముళ్ళు వస్తున్నాయండి వాకింగ్ చేసినప్పుడు. ఏజ్ ఎంత సార్? ఏజ్ 63. 63 సార్? 63 ఏజ్. ఓకే సార్, తిమ్మిర్లు ఒకటేనా? అంటే 5 ఇంచ్ కిందకి 2 కాళ్ళు కూడా 5 ఇంచ్ కిందకి లాగుతున్నాయి. 2 years నుంచి ఉంది. ఓకే సార్, ఎంఆర్ఐ స్కాన్ ఇస్తాం సార్. దాంట్లో ఏదో నరం మధ్యలో నొక్కింది, అంతే బ్లడ్ సర్క్యులేషన్ లేదు. ఓకే సార్. అని 2 months మందులు రాసిచ్చారు ఆర్థోపెడిషియన్. ఓకే సార్. అవి వాడినా నాకేం పెద్ద అనిపించలేదు. తిమ్మిర్లు ఇదివరకు తిమ్మిర్లు ఉండి కాదు, ఇప్పుడు తిమ్మిర్లు స్టార్ట్ అయ్యింది. ఓకే సార్, దీంతో పాటు ఇంకా మీకు బీపీ, షుగర్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా సార్? రెండు లేవు. ఓకే సార్, నేను చెప్తా వినండి సార్. సో కామన్ ప్రాబ్లం ఈ మధ్యకాలంలో కాళ్ళల్లో తిమ్మిర్లు, మంటలు, మొద్దుబారడం. ఇది ఎందుకు వస్తుంది అంటే నరాలు ఏమైనా వీక్ అయినా, విటమిన్ B12 అనేది ఏమైనా తగ్గినా, విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నా, మనం చేసే పనిని బట్టి, ఏజ్ని బట్టి
లేదంటే కొన్ని డిస్క్ ప్రాబ్లమ్స్లో లుంబార్ స్పాండైలోసిస్ లేదంటే లుంబార్ డిస్క్ బల్జ్, డిస్క్ ప్రొట్రూషన్ ఇలాంటివి ఉన్నప్పుడు, అంటే నడుము దగ్గర వెన్నుపూసలో నరాల ఒత్తిడి ఉన్నప్పుడు అది పిరుదల, తొడలు, పిక్కలు, అరిపాదం, వేళ్ళ వరకు ఉండే ఆ నరం, పెద్ద నరం అనేది ప్రెస్ అవుతూ ఉంటుందన్నమాట. దీనివల్ల మనం కూర్చొని లేసినప్పుడు, మెట్లకి దిగినప్పుడు, కొంత ఎక్కువ నిలబడ్డా ఆ నరం అనేది బాగా లాగుతూ ఉంటుంది. స్టేజెస్ పెరుగుతుంటే తిమ్మిర్లు, మంటలు, మొద్దుబారడం లాంటివి జరుగుతూ ఉంటాయి. దీనికి చాలా స్పెషాలిటీ ట్రీట్మెంట్ ఉంది సార్, చాలా చక్కటి ట్రీట్మెంట్ ఉంది. దీని ఏంటంటే మనం నెగ్లెక్ట్ చేసి మొండిగా అది అలాగే వదిలేస్తే డే బై డే అది ఎక్కువైపోతూ ఉంటుంది. దీనివల్ల కాంప్లికేషన్ ఏంటంటే, ఇప్పుడు తిమ్మిర్లు, మంటలు వస్తున్నాయి కదా, నెమ్మదిగా దానికి స్పర్శ కోల్పోవడం, ఫుడ్ డ్రాప్, లేదంటే ఆ మజిల్ మాస్, ఆ కాల్ అనేది ఆ మజిల్ మాస్ తగ్గిపోవడము, స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. నడక కూడా చేంజ్ అవుతూ ఉంటుంది, గెయిట్ అనేది ప్రాపర్గా రాదు. కాబట్టి డెఫినెట్గా మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ తీసుకొని మన నియరెస్ట్ బ్రాంచ్ ఎక్కడైనా ఫస్ట్ కన్సల్ట్ అవ్వండి. ఫ్రీ కన్సల్టేషనే, ఎగ్జామినేషన్ చేస్తారు. ఆ రిపోర్ట్ చూసిన తర్వాత ఎంతవరకు మనం క్యూర్ చేయగలము అనేది చెప్తారు సార్. డెఫినెట్గా ట్రీట్మెంట్ ఉంది, చాలా సక్సెస్ రేట్ కూడా మంచిగా ఉంది. డిస్క్ ప్రాబ్లమ్స్కి, సియాటికాకి వీలైతే ఒకసారి కన్సల్ట్ అవ్వండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. అసలు జాయింట్ పెయిన్స్ కావచ్చు, బ్యాక్ పెయిన్, ఇటువంటివన్నీ ఎందుకు వస్తాయి, రావడానికి గల రీజన్స్ ఏంటి, ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ డాక్టర్. రైట్, చూస్తారు కదండి, మీరు జాయింట్ పెయిన్స్ కావచ్చు, అలాగే బ్యాక్ పెయిన్ కావచ్చు, ఎటువంటి ఆరోగ్య సమస్య ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి, డాక్టర్ గారి ఫోన్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వారిని నేరుగా కన్సల్ట్ అవ్వచ్చు. ఇది వాళ్ళ హలో డాక్టర్. కీప్ వాచింగ్ Prime 9. నమస్తే.